విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు. క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది. సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది. డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ కాసింగ్ డిలే ఇన్ ది సిబిఐ ప్రొసీడింగ్స్. అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు ఆ ఫోటో చూస్తే వాళ్ళ పార్టీ వ్యక్తి అయితే మనం చెప్తే ఇమ్మీడియట్ గా మన మీద మళ్ళా ఆరోపణ. అంటే ఎంత దుర్మార్గం అంటే ఆ ఫోటో మీరు చూడండి. కోనం వీరభద్రరావు, కోనం కృష్ణకుమారి, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఎవరు ఫోటో పెట్టారు? రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఈ పక్క వాళ్ళందరి నాయకుల ఫోటో. ఇవన్నీ పెట్టి మొత్తం మీరు ఒకసారి చూస్తే అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ తో ఆయన అవుతానే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ క్లియర్ గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా బీయింగ్ ఎలక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్ ప్రెసిడెంట్ తో కనెక్షన్ ఉంది. గొప్ప నాయకుడు కదా ఆయన. కాదు, ఇంటర్నేషనల్ మాఫియా. అదే వీళ్ళు చేసే పని. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమన్నా నాకైతే అర్థం కాదు.